ఓం శాంతి 18/3/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సంతుష్టత, దీనిని గూర్చి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఈరోజు హృదయాభిరాముడైన తండ్రి తన స్నేహి హృదయ సింహాసనాధికారి పిల్లలతో హృదయపూర్వక ఆత్మిక సంభాషణ చేసేందుకు వచ్చారు. హృదయాభిరాముడు తన సత్యమైన హృదయం కలవారితో మనస్సును ఇచ్చిపుచ్చుకునేందుకు, వారి మనస్సులోని సమాచారం వినేందుకు వచ్చారు. ఆత్మిక తండ్రి ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఈ ఆత్మల ఆత్మిక సంభాషణ కేవలం ఈ సమయంలోనే అనుభవం చేయగలరు. ఆత్మలైన మీలో ఎంత స్నేహశక్తి ఉంది అంటే అది ఆత్మల రచయిత అయిన తండ్రిని ఆత్మిక సంభాషణ కొరకు నిర్వాణం నుండి, శబ్దానికి అతీతంగా ఉండే ప్రపంచం నుండి శబ్ద ప్రపంచం వాణిలోకి తీసుకొస్తారు. మీరు బంధనముక్తుడైన తండ్రిని కూడా స్నేహ బంధనంలో బంధించే శ్రేష్ఠాత్మలు. ప్రపంచం వారు బంధనాల నుండి విడిపించేవారు అంటూ నన్ను పిలుస్తూ ఉన్నారు. అటువంటి బంధనముక్తుడైన తండ్రి పిల్లల స్నేహ బంధనంలో సదా బంధింపబడి ఉన్నారు. మీరు బంధించడంలో తెలివి గలవారు. ఎప్పుడు స్మృతి చేస్తే అప్పుడు తండ్రి హాజరవుతారు కదా. ప్రభువు హాజరుగా ఉంటారు. కావున ఈరోజు విశేషంగా డబల్ విదేశీ పిల్లలతో ఆత్మిక సంభాషణ చేయటానికి బాప్దాదా వచ్చారు. ఇప్పుడు సీజన్లో ఈ విశేష టర్న్ కూడా డబల్ విదేశీలది. మెజారిటీ డబల్ విదేశీలే వచ్చారు. మధువన్ నివాసులంటేనే శ్రేష్ఠ స్థానమైన మధువనంలో నివసించేవారు. ఒకే స్థానంలో కూర్చొని విశ్వంలోని వెరైటీ ఆత్మల మిలన మేళాను చూసేవారు. వచ్చిన వారు వెళ్తారు, కానీ మధువన్ నివాసులైతే సదా ఇక్కడే ఉంటారు. ఈరోజు విశేషించి డబల్ విదేశీ పిల్లలను అడుగుతూ ఉన్నారు. అందరూ సంతుష్ట మణులుగా అయ్యి బాప్దాదా కిరీటంలో మెరుస్తూ ఉన్నారా? అందరూ సంతుష్ట మణులుగా, సంతృప్తిగా ఉండే మణులుగా ఉన్నారా? అప్పుడప్పుడు స్వయంతో అసంతుష్టంగా, లేక అప్పుడప్పుడు బ్రాహ్మణ ఆత్మలతో అసంతృప్తిగా, లేక అప్పుడప్పుడు స్వంత సంస్కారాలతో అసంతుష్టంగా, లేక అప్పుడప్పుడు వాతావరణ ప్రభావంతో అసంతృప్తిగా అవ్వడం లేదు కదా. సదా అన్ని విషయాలతో సంతుష్టంగా ఉన్నారా? అప్పుడప్పుడు సంతుష్టంగా, అప్పుడప్పుడు అసంతుష్టంగా ఉంటే సంతుష్ట మణి అని అంటారా? మేము సంతుష్ట మణులము అని మీరందరూ చెప్పారు కదా, కానీ ఇతరులు అసంతుష్టంగా చేస్తారు అని చెప్పారు కదా. ఏమి జరిగినా సంతుష్టాత్మలుగా ఉన్నవారు ఎప్పుడూ తమ విశేషత అయిన సంతుష్టతను వదిలిపెట్టలేరు. సంతుష్టత బ్రాహ్మణ జీవితంలోని విశేష గుణం, లేక ఖజానా, లేక విశేష జీవితానికి అలంకారం. ఏదైనా ప్రియమైన వస్తువుగా ఉంటే ఆ ప్రియమైన వస్తువుని ఎప్పుడూ వదిలిపెట్టరు. సంతుష్టత, ఈ సంతృప్తి అనేది ఒక విశేషత. సంతుష్టత బ్రాహ్మణ జీవితంలో విశేష పరివర్తనకు దర్పణం. సాధారణ జీవితం మరియు బ్రాహ్మణ జీవితం. సాధారణ జీవితము అనగా అప్పుడప్పుడు సంతుష్టత, అప్పుడప్పుడు అసంతుష్టత. బ్రాహ్మణ జీవితంలో విశేష గుణమైన సంతుష్టతను చూసి అజ్ఞానులు కూడా ప్రభావితం అవుతారు. ఈ పరివర్తన అనేక మంది ఆత్మలను పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. అందరి నోటి నుండి వీరు సదా సంతుష్టంగా అనగా సంతోషంగా ఉంటారు అనే మాటే వెలువడుతుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సంతోషం తప్పకుండా ఉంటుంది, తృప్తి ఉండే చోట. అసంతుష్టత సంతోషాన్ని అదృశ్యం చేస్తుంది. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క మహిమ. సదా సంతోషంగా లేకుంటే, అంటే సంతృప్తిగా లేకుంటే అది సాధారణ జీవితం. సంతుష్టత సఫలతకు సహజమైన ఆధారం.
సంతుష్టత సర్వ బ్రాహ్మణ పరివారాన్ని స్నేహిలుగా చేయడంలో శ్రేష్ఠ సాధనం. సంతుష్టంగా ఉన్న వారి పట్ల స్వతహాగానే అందరికీ స్నేహం ఉంటుంది. సంతుష్టాత్మను ఎల్లప్పుడూ అందరూ స్వయం సమీపానికి తీసుకురావాలి అని, లేక ప్రతి శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా చేసుకోవాలి అని ప్రయత్నిస్తారు. నన్ను సమీపానికి తీసుకెళ్ళండి, నన్ను సహయోగిగా సహాయకారిగా చేసుకోండి, లేక నన్ను విశేషాత్మల లిస్టులోకి తీసుకురండి అని వారు శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఆలోచించే అవసరం కూడా ఉండదు. చెప్పాల్సిన పని కూడా ఉండదు. విశేష గుణమైన సంతుష్టత లేక సంతృప్తి ప్రతి కార్యంలో బంగారు ఛాన్సలర్లుగా చేస్తుంది. స్వతహాగానే కార్యార్థము నిమిత్తంగా అయిన ఆత్మలకు సంతుష్టాత్మ పట్ల సంకల్పం తప్పకుండా వస్తుంది. అవకాశం లభిస్తూనే ఉంటుంది. సంతుష్టత సదా సర్వుల స్వభావ సంస్కారాలను కలిపేదిగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ ఎప్పుడు ఎవరి స్వభావ సంస్కారాలతో భయపడేదిగా ఉండదు. ఇలాంటి సంతుష్టాత్మలుగా అయ్యారు కదా. భగవంతుడు మీ వద్దకు వచ్చారు, మీరు వెళ్ళలేదు. స్వయం భాగ్యమే మీ వద్దకు వచ్చింది. ఇంట్లో కూర్చొని ఉండగానే భగవంతుడు లభించారు, భాగ్యము లభించింది. ఇంట్లో కూర్చొని ఉండగానే సర్వ ఖజానాల తాళం చెవి లభించింది. ఎప్పుడు కావాలి అనుకుంటే, ఏ ఖజానా కావాలి అనుకుంటే అది మీదిగా అవుతుంది. ఎందుకంటే అధికారిగా అయ్యారు కదా. ఈ విధంగా సర్వుల సమీపానికి వచ్చే అవకాశం, సేవలో సమీపానికి వచ్చే అవకాశం కూడా స్వతహాగానే లభిస్తుంది. విశేషత స్వతహాగానే ముందుకు తీసుకెళ్తుంది. సదా సంతుష్టంగా ఉన్న వారితో అందరికీ హృదయపూర్వక ప్రేమ స్వతహాగానే ఉంటుంది. బాహ్య ప్రేమ కాదు. ఒకటి ఎవరినైనా ప్రసన్నంగా చేసేందుకు బాహ్యానికి ప్రేమించటం. ఒకటి హృదయపూర్వక ప్రేమ. కోపంలోకి రాకుండా ఉండేందుకు కూడా ప్రేమించాల్సి ఉంటుంది. కానీ వారు ప్రేమను సదా తీసుకునేందుకు పాత్రులుగా అవ్వరు. సంతుష్టాత్మకు ఎల్లప్పుడూ అందరి హృదయపూర్వక ప్రేమ లభిస్తుంది. క్రొత్తవారు కావచ్చు, లేక పాతవారు కావచ్చు, ఎవరైనా పరిచయం ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ సంతుష్టత ఆత్మకు పరిచయాన్ని ఇప్పిస్తుంది. ప్రతి ఒక్కరికి వీరితో మాట్లాడాలి, వీరితో కూర్చోవాలి అని అనిపిస్తుంది. ఇలా సంతుష్టంగా ఉన్నారా? పక్కాగా ఉన్నారు కదా. అలా తయారవుతున్నాము అని అన్నారు కదా. తయారవుతున్నాము అని కాదు, తయారయ్యాము అని అనాలి. సంతుష్టాత్మలు సదా మాయాజీతులుగానే ఉంటారు. ఇది మాయాజీత్ అయిన వారి సభ కదా. మాయతో భయపడే వారు కాదు కదా. మాయ ఎవరి వద్దకు వస్తుంది? అందరి వద్దకు రానే వస్తుంది. మాయ రానే రాదు అనేవారు ఎవరైనా ఉన్నారా? అందరి వద్దకు వస్తుంది. కానీ కొంతమంది భయపడతారు, కొంతమంది గుర్తిస్తారు కనుక రక్షించుకుంటారు. మర్యాదల రేఖల లోపల ఉండే తండ్రి ఆజ్ఞాకారి పిల్లలు మాయను దూరం నుండే గుర్తిస్తారు. గుర్తించడంలో లేట్ చేస్తారు, లేక పొరపాటు చేస్తారు. అప్పుడు మాయతో భయపడతారు. స్మృతి చిహ్నంలో కథ కూడా విన్నారు. మీ జ్ఞాపకార్థమే అది. సీత ఎందుకు మోసపోయింది? ఎందుకంటే గుర్తించలేదు. ఇది బంగారు జింక కాదు, మాయ పని అని. మాయ స్వరూపాన్ని గుర్తించనందున మోసపోయింది. ఇంకొకటి, ఇతడు బ్రాహ్మణుడు కాడు, బికారి కాదు, రావణుడు అని గుర్తించి ఉంటే శోక వాటికని ఇంతగా అనుభవం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ లేటుగా గుర్తించింది. మర్యాదల రేఖలను దాటిన తర్వాత కవున మోసపోయింది. అందువలన దుఃఖం అనుభవించాల్సి వచ్చింది. యోగి నుండి వియోగిగా అయింది. సదా రాముడి జతలో ఉండడం నుండి దూరమైంది. ప్రాప్తి స్వరూప ఆత్మ నుండి ఆక్రందన చేసే ఆత్మగా అయింది. కారణం ఏంటి? తక్కువగా గుర్తించింది. మాయ స్వరూపాన్ని గుర్తించే శక్తి తక్కువగా ఉన్న కారణంగా మాయను తరిమేందుకు బదులు స్వయం భయపడతారు. గుర్తించడం ఎందుకు తగ్గిపోతుంది? సమయానికి గుర్తించడం రాదు. తర్వాత ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఎందుకంటే
సదా తండ్రి శ్రేష్ఠ మతమును అనుసరించరు. ఒక సమయంలో స్మృతి చేస్తారు, ఒక సమయంలో స్మృతి చెయ్యరు. ఒక సమయంలో ఉత్సాహ ఉల్లాసాలతో ఉంటారు, ఒక సమయంలో ఉండరు. ఎవరైతే సదా ఆజ్ఞను ఉల్లంఘిస్తారో అనగా ఆజ్ఞ అనే గీత లోపల ఉండరో వారిని మాయ సమయానికి మోసం చేస్తుంది. మాయకు పరిశీలన శక్తి చాలా ఉంటుంది. ఈ సమయంలో బలహీనంగా ఉన్నారు అని మాయ గమనిస్తుంది కనుక ఈ విధమైన బలహీనత ద్వారా వీరిని నావారిగా చేసుకోవచ్చు అని భావిస్తుంది. మాయ వచ్చే మార్గమే బలహీనత. కొంచెం మార్గం లభించిన వెంటనే చేరుకుంటుంది. ఈ రోజులలో దొంగలు ఏం చేస్తారు? వాకిలి వేసి ఉన్న వెంటిలేటర్స్ ద్వారా కూడా వచ్చేస్తారు. కొంచెం సంకల్పం మాత్రం కూడా మీరు బలహీనంగా అవ్వడం అనగా మాయకు దారి ఇవ్వటం. అందువలన మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనం సదా తండ్రి తోడుగా జతలో ఉండాలి. జతలో ఉండడం అనగా స్వతహాగానే మర్యాదల రేఖల లోపల ఉండటం. ఒక్కొక్క వికారం వెనుక విజయులుగా అయ్యే శ్రమ చేయడం నుండి విడుదలవుతారు. ఆ వికారం పోగొట్టుకోవాలి, ఇది పోగొట్టుకోవాలి అనేది ఉండదు. జతలో ఉన్నట్లయితే స్వతహాగానే తండ్రి ఎలా ఉంటారో మీరు కూడా అలా ఉంటారు. సాంగత్య రంగు స్వతహాగానే అంటుకుంటుంది. తండ్రి అయిన బీజాన్ని వదిలి కేవలము శాఖలను కత్తిరించే శ్రమ చేయకండి. ఈరోజు కామాన్ని, రేపు క్రోధాన్ని జయించడం కాదు, సదా విజయులుగానే ఉండాలి. బీజ రూపము ద్వారా బీజాన్ని సమాప్తం చేసినట్లయితే వికారాల బీజాలను కూడా మీరు బీజరూప ఆత్మస్థితిలో ఉంటూ మాటి మాటికి శ్రమ చేయడం నుండి స్వతహాగానే విడుదలవుతారు. కేవలం బీజ రూపాన్ని జతలో ఉంచుకోండి. మీరు ఆత్మ బీజరూపం, తండ్రి బీజరూపం. తర్వాత ఈ మాయ బీజం ఎలా భస్మం అవుతుంది అంటే తర్వాత ఎప్పుడు ఆ బీజం నుండి అంశం కూడా వెలువడదు. అగ్నిలో కాలిపోయిన బీజం నుండి ఎప్పుడు ఫలం వెలువడదు కదా. కనుక సదా తండ్రి జతలో ఉండండి, సంతుష్టంగా ఉండండి. అప్పుడు మాయ ఏం చేస్తుంది? సరెండర్ అవుతుంది మీకు. మాయను సమర్పణం చేయడం రాదా? స్వయం మీరు సమర్పణమైతే వారి ముందు మాయ సమర్పణం అయ్యే ఉంది. కావున మాయను సరెండర్ చేశారా లేక ఇంకా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారా? పరిస్థితి ఎలా ఉంది? ఎలాగైతే సమర్పణ అయ్యే ఉత్సవం జరుపుకుంటారో అలా మాయను సరెండర్ చేసే ఉత్సవం జరుపుకున్నారా లేక జరుపుకోవాలా? ఖాళీగా అయ్యారు అంటే ఉత్సవం జరిగిపోయినట్లేనా? హోలీగా అయ్యారు అంటే మరి ఉత్సవం జరిగిపోయినట్లే, కాలిపోయింది. తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మాయ వచ్చింది అని ఇలా లెటర్ వ్రాయరు కదా. సంతోషకరమైన సమాచారము తెలిపే లెటర్ వ్రాస్తారు కదా. ఎన్ని సమర్పణ ఉత్సవాలు జరిపించారు. నాదైతే అయిపోయింది, కానీ ఇతర ఆత్మల ద్వారా కూడా మాయను సమర్పణం చేయించాను. ఇలాంటి సమాచారం వ్రాస్తారు కదా, మంచిది. మీరు ఎంత ఉమంగ్ ఉత్సాహాలతో వచ్చారో అంత బాప్దాదా కూడా ఇటువంటి ఉమంగ్ ఉత్సాహాలతో పిల్లలను సదా సంతుష్ట ఆత్మల రూపంలో చూడాలనుకుంటూ ఉన్నారు. లగన్ అయితే ఉండనే ఉంది. ఇంత దూరం నుండి సమీపానికి చేరుకోవడమే లగన్కు గుర్తు. రాత్రి పగలు లగన్తో రోజులు లెక్కిస్తూ లెక్కిస్తూ ఇక్కడికి చేరుకున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా మధుబన్కో అని. మీకు గమనం లేకుంటే చేరుకోవడం కష్టమవుతుంది. ఇష్టం ఉంది కాబట్టి ఇందులో పాస్ అయ్యారు. పాస్ సర్టిఫికేట్ లభించింది కదా. ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయ్యారు. అయినా బాప్దాదా పిల్లలకు ఆఫరీని ఇస్తున్నారు. ఎందుకంటే గుర్తించే దృష్టి తీవ్రంగా ఉంది. దూరంగా ఉంటున్న తండ్రిని గుర్తించారు. జతలో అనగా దేశంలో ఉండేవారు గుర్తించలేదు, కానీ మీరు విదేశాలలో దూరంగా కూర్చొని ఉన్నా గుర్తించారు. గుర్తించి తండ్రిని తమ వారిగా చేసుకున్నారు, లేక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. అందుకు బాప్దాదా విశేషంగా మెచ్చుకుంటూ ఉన్నారు. కనుక గుర్తించడంలో ఎలా ముందుకు వెళ్ళారో అలా మాయాజీతులుగా అవ్వడంలో
నెంబర్ వన్గా సదా తండ్రి ఇచ్చే ఆఫరీని తీసుకునేందుకు తప్పకుండా యోగ్యులుగా అవుతారు. బాప్దాదా మాయతో భయపడే ఆత్మను ఎవరినైనా మీ వద్దకు పంపిస్తారు. ఈ పిల్లల వద్దకు వెళ్ళి మాయా జీతులుగా అయ్యే అనుభవం గురించి అడగండి అని అనాలి. ఇటువంటి ఉదాహరణగా చూపించండి. ఎలాగైతే మోహజీత్ పరివారం అంటే మోహం లేకుండా మోహాన్ని జయించినటువంటి పరివారం ప్రసిద్ధంగా ఉందో అలా మాయాజీతులైన సెంటర్లు ప్రసిద్ధం కావాలి. ఇది ఎలాంటి సెంటరు అంటే ఇక్కడ మాయ యుద్ధం ఎప్పుడూ జరగదు. రావడం వేరు, యుద్ధం చేయడం వేరు. కనుక ఇందులో కూడా నెంబర్ తీసుకునే వారిగా ఉన్నారు కదా. ఇందులో నెంబర్ వన్గా ఎవరు అవుతారు? లండన్ ఆస్ట్రేలియా అవుతుందా, లేక అమెరికా అవుతుందా, ప్యారిస్ అవుతుందా, జర్మనీ అవుతుందా, బ్రెజిల్ అవుతుందా? ఎవరు అవుతారు? ఎవరైనా అవ్వండి. బాప్దాదా ఇలాంటి చైతన్య మ్యూజియాన్ని ప్రకటిస్తారు. ఈ మ్యూజియంను ఎలాగైతే ఆబులోని మ్యూజియం సేవలోనూ అలంకరణలో కూడా నెంబర్ వన్గా ఉందో అలాంటి మాయాజీత్ పిల్లల చైతన్య మ్యూజియంగా ఉండాలి. ధైర్యం ఉంది కదా. అందుకు ఇప్పుడు ఇంకా ఎంత సమయం కావాలి? స్వర్ణ మహోత్సవంలో కూడా వారికి బహుమతి ఇస్తాం. ఎందుకంటే వారు మొదటే కొంచెం చేసి చూపిస్తారు కదా. చివరిలో వచ్చినా త్వరగా తయారై చూపించండి. భారతదేశం వారు కూడా పరుగు తీయాలి. కానీ మీరు వారికంటే ఇంకా ముందుకు వెళ్ళండి. బాప్దాదా ముందుకు వెళ్ళే అవకాశం అందరికీ ఇస్తున్నారు. అష్టరత్నాలలోకి వచ్చేయండి. బహుమతి 8 మందికే లభిస్తుంది, కేవలం ఒక్కరికే లభిస్తుంది అని కాదు. లండన్ ఆస్ట్రేలియా పాతవి, మేమైతే ఇప్పుడిప్పుడే క్రొత్త వాళ్ళం కదా అని అనుకోకండి. అందరికంటే చిన్న క్రొత్త సెంటర్ ఎవరిది? అందరికంటే చిన్నగా ఉన్నవారు అందరికీ ప్రియంగా ఉంటారు. పెద్దవారు పెద్దవారే కానీ పిల్లలను తండ్రి సమానమని అంటారు. అందరూ చేయవచ్చు, పెద్ద విషయం ఏమీ కాదు. గ్రీస్, టెంపా, రోమ్ ఇవన్నీ చిన్నవే. వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. టెంపా ఏం చేస్తుంది? టెంపుల్ తయారు చేస్తారా? ఆ రమణీయమైన బిడ్డ వచ్చింది కదా, టెంపాను టెంపుల్గా చేయమని ఆమెకు చెప్పడం జరిగింది. టెంపా దేశంలోకి ఎవరు వచ్చినా ప్రతి చైతన్య మూర్తిని చూసి సంతోషించాలి. మీరు శక్తిశాలిగా తయారవ్వండి. కేవలం మీరు రాజులుగా అవ్వండి, తర్వాత ప్రజలు వెంటనే తయారవుతారు. రాయల్ కుటుంబం తయారయ్యేందుకు సమయం పడుతుంది. ఈ రాయల్ కుటుంబం రాజధాని తయారవుతూ ఉంది. తర్వాత ప్రజలు అనేక మంది వచ్చేస్తారు. ఎంతమంది వస్తారు అంటే మీరు చూసి చూసి విసిగిపోతారు. బాబా ఇక ఆపండి అని అంటారు. కానీ మొదట రాజ్య అధికారి, సింహాసన అధికారులైతే తయారవ్వాలి కదా. కిరీటధారులు, తిలకధారులు తయారైనప్పుడు ప్రజలు కూడా చిత్తం ప్రభు అని అంటారు. కిరీటధారులుగా అవ్వకుంటే ప్రజలు వీరు రాజు అని ఎలా అంగీకరిస్తారు? రాయల్ కుటుంబం తయారవ్వడంలో సమయం పడుతుంది. మీరు మంచి సమయానికి వచ్చి చేరుకున్నారు. రాయల్ కుటుంబంలోకి వచ్చే అధికారులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు వచ్చే సమయం. రాజుగా అయ్యే వారి గుర్తు తెలుసు కదా. ఇప్పటి నుండే స్వరాజ్య అధికారి ఆత్మ స్వయం పైన నడిపించుకోవాలి, ఇంద్రియాలపైన రాజ్యం చేయాలి. తర్వాత విశ్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఇప్పటి నుండే రాజ్య అధికారిగా అయ్యే వారికి సమీపంగా సహయోగులుగా అయ్యేవారు అక్కడ కూడా సమీపంగా రాజ్యం నడిపించడంలో సహయోగులుగా అవుతారు. ఇప్పుడు సేవలో సహయోగులు, తర్వాత రాజ్యం నడిపించడంలో సహయోగులు. కావున ఇప్పటి నుండే పరిశీలించుకోండి. రాజులుగా ఉన్నారా, లేక అప్పుడప్పుడు రాజుగా అప్పుడప్పుడు ప్రజలుగా అవుతున్నారా? అప్పుడప్పుడు ఆధీనంగా అప్పుడప్పుడు అధికారులుగా ఉంటారా? సదా రాజులుగా ఉన్నారా? కావున మీరెంత అదృష్టవంతులో. మేము వెనుక వచ్చాము అని అనుకోకండి. అది వెనుక వచ్చేవారు ఆలోచించాల్సి వస్తుంది. మీరు మంచి సమయానికి చేరుకున్నారు, అందువలన అదృష్టవంతులు. మేము వెనుక వచ్చాము, రాజుగా అవుతామో లేదో
రాయల్ ఫ్యామిలీలోకి రాగలమో లేదు అని ఆలోచించకండి. మేము రాకపోతే ఇంకెవరు వస్తారు అని భావించండి. రావాల్సిందే. ఇది చేయగలమో లేదో తెలియదు, ఇది జరుగుతుందో లేక ఏం జరుగుతుందో అని కాదు. మేము ప్రతి కల్పము చేశాము, చేస్తూ ఉన్నాము, సదా చేస్తాము అని అనాలి. అర్థమైందా? మేము విదేశీయులము, వీరు ఈ దేశీయులు, వీరు భారతీయులు, మేము విదేశీయులము, మా పద్ధతి మాది, వీరి పద్ధతి వీరిది అని ఎప్పుడూ అనుకోకండి. పరిచయము కొరకు వీరు డబల్ విదేశీయులు అని అంటాము. ఇక్కడ కూడా వీరు కర్ణాటక వారు, యూపీ వారు ఇలా అంటారు కదా, అలాగే అంటారు. అందరూ బ్రాహ్మణులే. భారతీయులైనా విదేశీయులైనా అందరూ బ్రాహ్మణులే. మేము విదేశీయులము అని అనుకోవడమే తప్పు. క్రొత్త జన్మ తీసుకోలేదా ఏంటి? పాత జన్మ విదేశంలోది, క్రొత్త జన్మ బ్రహ్మ ఒడిలో జరిగింది. ఇది కేవలం పరిచయం కొరకే చెప్పడం జరుగుతుంది. కానీ సంస్కారంలో లేక అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ భేదంగా భావించకండి. బ్రాహ్మణ వంశానికి చెందిన వారే కదా. అమెరికా, ఆఫ్రికా వంశం వారైతే కాదు కదా. అందరి పరిచయము ఏమని ఇస్తారు? శివవంశీ బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులము అని చెప్తారు. ఒకే వంశమైంది కదా. ఎప్పుడు మాట్లాడడంలో తేడా ఉంచుకోకండి. భారతీయులు ఇలా చేస్తారు, విదేశీయులు అలా చేస్తారు, ఇలా కాదు. మనమంతా ఒక్కరము, మన తండ్రి ఒక్కరే, మన మార్గం ఒక్కటే, పద్ధతి ఆచారం ఒక్కటే, స్వభావ సంస్కారము ఒక్కటే. కనుక దేశీయులు విదేశీయులు అనే తేడా ఎక్కడి నుండి వచ్చింది? స్వయాన్ని విదేశీయులము అని అనుకుంటే దూరం అవుతారు. అందరము బ్రహ్మవంశీ బ్రాహ్మణులము, మేం విదేశీయులము, మేం గుజరాత్ వారము, అందువలన ఇలా జరుగుతుంది అని అనుకోకండి. అందరము ఒక తండ్రికి చెందిన వారం, భిన్న భిన్న సంస్కారాలు కలిసి ఒక్కటిగా అయ్యారు. ఇదే కదా విశేషత. భిన్న భిన్న ధర్మాలు, భిన్న భిన్న జాతి, ప్రదేశాలు అన్నీ సమాప్తమైపోయాయి. ఒక్కరి వారిగా అయ్యారు అనగా ఒక్కటిగా అయ్యారు. అర్థమైందా? మంచిది. సదా సంతుష్టతను విశేషతగా గల విశేషాత్మలకు, సదా సంతుష్టత ద్వారా సేవలో సఫలత పొందే పిల్లలకు, సదా రాజ్య అధికారి నుండి విశ్వరాజ్య అధికారి శ్రేష్ఠాత్మలకు, సదా నిశ్చయము ద్వారా ప్రతి కార్యంలో నెంబర్ 1గా అయ్యే పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.